నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పూజ చేసేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటిస్తాం. ఖచ్చితంగా శుచి శుభ్రతని ఫాలో అవుతాం కదా. పూజకి తడి బట్టలు కట్టుకొని పూజ చేయటం, మడి కట్టుకొని పూజ చేయటం కొన్ని సాంప్రదాయాల ప్రకారం చేస్తూ ఉంటాం. తడి బట్టలతోనే పూజ చేయాలా? మడి లేని వాళ్ళు వారి పరిస్థితి ఏంటి? ఎలా పూజ చేయాలి? తడి బట్టలతోటి పూజ అనేది శుద్ధ తప్పు. తడి బట్టలతో పూజలు అవి చేయకూడదు. ఆహా, ఈ తడిబట్ట సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? సినిమాల్లో చూసి అనుకుంటా జయ. బహుశా ఓకే. మడి కట్టుకోవటం కూడా మడి అందరికీ మడి ఏమిటి, ఏవో కొన్ని కమ్యూనిటీస్లో వాళ్ళ సిద్ధాంత ప్రకారం వాళ్ళ అలవాటు, వాళ్ళని చూసి ఇంకోళ్ళు ఎందుకు కాపీ చేయటం నాకు అర్థం కాదు. అది సరే, కొన్ని కమ్యూనిటీస్లో అయితే మాత్రం మడి కట్టుకొని చేయటం అనేది చేసి తడి బట్టలతోనే. తడిబట్ట కాదు అబ్బే, అసలు తడిబట్టతోటి పూజ అది చేయకూడదు. మీరు సినిమాలంటే గుర్తొచ్చింది, నదిలోనో చెరువులోనో బావిలోనో టపామని నీళ్లు పోసుకోవటం, అదే తడి బట్టలతో దేవుడు ముందుకెళ్ళిపోయి దండాలు లేకపోతే పొర్లు దండాలు ఇవన్నీ చూస్తా ఉన్నాం సినిమాల్లో. అంటే దానికి సిద్ధాంతం ఉంది కదా జయ. కొన్ని ప్రాంతాల్లో కొన్ని విధానాలు. అది ఎట్లా, ఇప్పుడు అంగప్రదక్షిణానికి వెళ్తామనుకో, అంగప్రదక్షిణానికి పాచి బట్టలతోటి వెళ్ళి నదిలో మునగరు. వాళ్ళ ఇంటి దగ్గర స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకొచ్చి, పాచి బట్టలు కాదమ్మా. మనం తిరుమలలో కూడా నేను అంగప్రదక్షిణం ఎన్నిసార్లు చేశాను, ప్రతిసారి నేను చెప్పట్లా నీకు. నువ్వు స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటావు, రాత్రి పడుకున్న బట్టలు కాదు అవి. స్నానం చేసి ఈ తడి బట్టలతోటి అంగప్రదక్షిణానికి తడి బట్టలు. సరే, ఉట్టిగా దండం పెట్టుకోవటానికి బట్టలు ఆరిపోతాయి కదా. మనం ఈ అంగప్రదక్షిణ అన్ని అయ్యేసరికి బట్టలు ప్రదక్షిణ సమస్య కాదు రమ్మగారు. మామూలుగా దైవ దర్శనానికి తడి బట్టలతో వెళ్ళి చేసుకోవాలా? తడి బట్టలతో కాదు, అక్కడ అందులో స్నానం చేసి బట్టలు మార్చుకుని వెళ్తారు. నదీ స్నానం పుష్కరిణిలోనూ స్నానం చేసి బయటకు వచ్చి పొడి వస్త్రాలు కట్టుకుని వెళ్తారు. ఆ తడి బట్టలతోటే వెళ్ళి అర్చన చేయవలసిన విధి కొన్ని చోట్ల ప్రత్యేకంగా చెప్పబడి ఉంటుంది. గట్టు మీదే ఉన్నటువంటి నవగ్రహాలను ఏదైనా తడి బట్టతోటి చేయవలసిన విధి కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లో. అంతేగాని మన ఇళ్లల్లోకి పనికి రాదు. సినిమాల్లో చూసింది మీరేం చూసుంటారు, నదిలో మునిగి స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని మంచినీళ్ళు పట్టుకెళ్తాం, తడి బట్టతోటి నీళ్లు పట్టుకెళ్తాం, తర్వాత పొడి బట్ట మార్చుకుని వంట చేసుకుని పూజ చేసుకుంటారు. ఓకే. అదే తడి బట్టలతోటి పూజ అది చెయ్యరు. అయితే రమ్మగారు, ఇప్పుడు ఈ రోజుల్లో మనం చూస్తే ఇళ్లలో సాధారణంగా మగవాళ్ళు స్నానం చేసి టవల్ కట్టుకొని అట్లానే దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ తడి టవల్తో, ఒంటి మీద కట్టుకున్న టవల్తో దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక దండం పెట్టడము, లేకపోతే అగరబత్తులు వెలిగించటము అలాంటివి చేస్తూ ఉంటారు కదా. మరి అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు జయ. కరెక్ట్ కాదు. తడిబట్టతోటి చేసే పూజ దీపారాధన అవి పనికిరావు. ఆ తడి బట్టలతోటి శ్రాద్ధకర్మల్లో చేస్తారు. తడి బట్టలతోటి దీపం పెట్టడము అవన్నీ అప్పుడు చేసేవి. మనం అట్లా చేయకూడదు. ఆడవాళ్ళు ఎవ్వరూ ఈ పనులు చెయ్యరు. కానీ మగవాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు, లేదా ఆఫీసులకు బయలుదేరుతారు కాబట్టి ఆ తడి టవల్ కట్టుకుని స్నానం చేస్తారు, బాత్రూమ్ పట్టుకెళ్తారు టవలు. కొంతమంది అయితే బట్టలు బయట విడిచి టవల్ కట్టుకుని వెళ్ళి ఆ టవల్ పక్కన పెట్టుకుని స్నానం చేసి మళ్ళీ ఆ టవలే కట్టుకొస్తారు బయట. అవును, కొంత ఇలాగే జరుగుతుంది చాలా చోట్ల. అయితే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ తడి పొడిగా ఉన్న తువ్వాలతోటే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుంటారు. అవును. దీపారాధన కూడా చేస్తారు కొంతమంది. భార్యలు సిద్ధం చేసి పెడితే దీపం వెలిగించుకుని, దీపం శ్రద్ధ పాపం ఆసక్తి, నేను కాదని అనలేను. కానీ ఈ తడిబట్టతో చేసేది అంత మంచిది కాదు. దాని బదులు ఇంట్లో ఉతికిన లుంగి ఏదైనా ఉంచుకుని ఆ టవల్ విడిచి ఉతికిన బట్ట కట్టుకుని, ఉతికిన బట్ట తడిది కాదు, ఉతికి ఆరేసింది ఒక లుంగి లాంటిది ఏదైనా ఒక పంచ లాంటిది ఎందుకు ఉంచుకోకూడదు? ఉంచుకుంటే దీపారాధన పెట్టి చేసేసుకున్నాక మీ ఆఫీస్ బట్టలు వేసుకోండి, లుంగి మడత పెట్టి పైన పెట్టుకోండి, రేపు మళ్ళీ వాడుకోవచ్చు. అదే వాడుకోవచ్చు, శుభ్రంగా వాడుకోవచ్చు. అదేంటంటే దాంతో నువ్వు ఆహారం తీసుకున్నా, మంచం మీద పడుకున్నా ఆ బట్టలు పనికిరావు. ఆహార స్వీకారం చెయ్యొద్దు. ఆఫీస్ బట్టలు వేసుకుని తినండి టిఫిను. ఓకే. లేదా లుంగి ఉంచుకోండి సాయంత్రం వచ్చాక కట్టుకోవటానికి. ఉతికిన బట్ట ఎప్పుడు కూడా ఉతికిన బట్టలు కట్టుకుని చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడు ఈ మడైన జయ, ఆ మడి మీద మీకు 2-3 విషయాలు చెప్తాను. నిజానికి ఇది సభ్య సమాజం జనాలందరికీ సార్వజనీనమైన వ్యవహారం కాదు. ఫస్ట్ అందరికీ అవసరం లేదు. దీక్షా వస్త్రాలు ఉంచుకోవటం కానీ, తర్వాత మడి బట్ట ఉంచుకోవటం కానీ, బట్ట ఆరేసుకుని ఫ్రెష్ బట్టలు కట్టుకోవటం కానీ ఖచ్చితంగా కొన్ని కమ్యూనిటీస్ వాళ్ళు పురాతన కాలం నుంచి వాళ్ళ ఇళ్లలో అలవాటుగా చేస్తారు. అవును.
నీకు అలవాట్లేదు, నేను నీకు చెప్పా, నువ్వు చెయ్యాలంటే నీకు ఎంత భయం వేస్తుంది జయ. తప్పు, పనికిరాదు, అలా కాదేమో ఇలా కాదేమో, అది చేస్తే అదవుతుందేమో, ఇది చేస్తే ఇదవుతుందేమో, ఏదో బాధపడతావు. అవును. ఈ దీక్షా వస్త్రాలు అవన్నీ ఎవరికి? దీక్ష ఉన్నవాడికి. నువ్వు వారం వారం నాన్ వెజ్ వండుకుని తింటావో, అప్పుడప్పుడు పూజ చేసుకునే నీకు దీక్ష ఎందుకు? నువ్వు హాయిగా నీ విధానాన్ని నువ్వు పాటించవచ్చు కదా. నేను తప్పంటల్లా, నాన్ వెజ్ వండుకు తింటాను తప్పని నేను అన్ను, నువ్వు వారానికి ఒకసారి పూజ చేసుకోవటము తప్పని నేను అన్ను. అవన్నీ నీ పద్ధతులు, నీవే పాటించవచ్చు. నువ్వు ఎవరివో ఎందుకు పాటించాలి అసలు? వేరే వాళ్ళని నువ్వు ఇమిటేట్ చేయాల్సిన పనే ఉంది. స్వధర్మ నిధనం చెయ్యి, మీ పద్ధతిలో నువ్వు ఉండు హాయిగా. అదేదో బాగుందని అది తీసుకోవాలంటే అవన్నీ నేర్చుకోవాలి నువ్వు. ఆ ఒకటి తీసుకుంటానంటే కుదరదు. వేషం వేసి అది అంత మొత్తం తెలుసుంటా. వేషం ఎందుకు వేస్తావు? నువ్వు హాయిగా ఉండు, నీ దారిని నువ్వు, నీ పద్ధతి ప్రకారం ఉండు. నీకేది నచ్చిందో అది చేసుకో. వాళ్ళు ఎవరితో చూసి కాపీ చేయబోక వేస్ట్గా ఆ పనులు, దండగ పనులు. ఎందుకు వచ్చిన పని నీకు? దాని తాలూకు నియమం తెలీదు, నిష్ట తెలీదు, ఎలా చేయాలో తెలీదు. ఏదో ఒకటి అర్థమవుతుంది, ఆ ఒకటి చెయ్యాలనిపిస్తుంది. సాకల్యంగా తెలుసుకుని చెయ్యి. పోనీ సాకల్యంగా తెలుసుకోవటాలు కుదరవు, ఎందుకంటే అసలు ఆ పద్ధతులు పోయినాయి. ఇప్పుడు పద్ధతులే పోయినాయి. దాన్ని ఎట్లా చేసుకోవాలి? పొద్దున్న ఈ స్నానానికి వెళ్ళగానే వెళ్ళేటప్పుడే చీర పిండి ఆరేసుకునేవాళ్ళు. అప్పటికప్పుడు ఉతికి ఆరేసుకుని వెళ్ళి స్నానం చేసి వచ్చి తడిబట్టతోటి చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి. ఈ పొయ్యలు, కోటాలు అలాంటివి చేసేవాళ్ళు. కొన్ని పనులు మిగిలిన సవరించుకోవటాలు చేసేసరికల్లా ఆ చీర 90% ఆరిపోయింది. ఒంటి పొరన ఆరేసేవాళ్ళు. ఈ చీరలు కట్టుకోవటం, లేదా మగవాళ్ళ ధవతలు కట్టుకోవటానికి కానీ లోపల ఇన్నర్ వేర్ అవసరం లేదు. చీర మూడేసి గోచిపోసి కట్టుకుంటారు. లేదా ఒంటి కట్టు మనలాగా కుర్చీళ్ళు పెట్టుకుని మామూలుగా కట్టుకున్నా కూడా పెట్టికోట్ లేకుండా నడువుకు ఒక పక్కన మూడేసుకుని కుర్చీ పెట్టుకుని కట్టుకుంటారు. కట్టుకునేవాళ్ళు ఇదివరకు. పెట్టికోట్ల అవసరాలు మగవాళ్ళకి లేవు, ఆడవాళ్ళకి లేవు. మగవాళ్ళకి గోచీలు ఉండేవి, ఆడవాళ్ళు చీరే గోచిగా పెట్టుకునేవాళ్ళు. అది కట్టుకుని బ్లౌజ్ కూడా ఆరేసుకునేవాళ్ళు, రవికలు ఆరేసుకునేవాళ్ళు. మనకు మళ్ళీ క్రాస్ బెల్ట్లా ఏమైనా జయ సింగిల్ కుట్టు మీద ఉండేవి. మా మదర్ కూడా అవే వేసుకునేవారు. రవిక ముడేసుకునేది. దాన్ని జాడిచ్చి ఆరేస్తే అది ఎండగా ఆరిపోతుంది. 90% పూర్తిగా ప్యూర్ కాటన్ వాడేవారు. ప్యూర్ కాటన్ బట్ట కట్టుకుంటే అప్పుడు నువ్వు దేవతార్చనకి దేవుడికి సరిపడా అవి ఇవి తయారు చేసుకోవడం, సిద్ధం చేసుకోవడానికి సరిపోయేది. అప్పటికప్పుడు ఉతికి ఆరేసిన బట్ట చాలా శ్రేష్టం, మంచిది. లేదా పట్టుబట్ట. మా అమ్మ ఏం చేసేవారంటే, మా ఇంట్లో చేసేది చెప్తా. ఇప్పుడు మా ఇల్లు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మా సిస్టమ్ ఇది కాబట్టి, నాకు తెలుసు కాబట్టి. అదేలే. మాకు పడవటి ఇంట్లో పైన ఇట్లా కర్రలు కట్టి ఉండేవి. 2 ఇవి ఉండేవి, 2 కర్రలు, వాసాలు. పెద్ద వాసం పొడుగాటిది. చీర పిండి ఆరేసుకుని మా అమ్మ మడితో ఉండగానే చీరని ఇట్లా పైకి ఎగరేసి ఆరేసేవాళ్ళు. చీర ఆరేయటం వచ్చా అనేది ఒక పెద్ద ప్రక్రియ. దాన్ని ఆ పైనేసి ఒక కర్రతోటి ఇట్లా కొసపట్టుకుని లాగేవారు. ఈ చీర ఆరేసుకునే కర్ర కూడా ఒకటి ఉండేది మా ఇంట్లో, పడవటింటి తలుపు పక్కన. ఆ కర్రే వాడేవారు. ఆ కర్రే, వేరే ఏ కర్రలు కుదరవు. వేరే బయట ఎక్కడ ఆరేసినా రేపటికి పనికిరాదు. అది ఎవ్వరూ ముట్టుకోకుండా పైన ఉండేది. మర్నాడు పొద్దున తడిబట్ట విప్పి ఇది కట్టేసుకునే మా అమ్మ వెంటనే. ఇవాళకి చీర రేపటికి చీర ఇవాళ ఆరేసుకునేవాళ్ళు. ఇళ్లలోనే ఆ రకమైన ఏర్పాట్లు ఉండేవి. పైన ఉండేది తీగ కాదు, వాసమే ఉండేది కర్ర. బట్టలు ఆరేసుకునే కర్ర, దాని పేరే. దండెం, కర్ర 2. అది దండెం, ఇది కర్ర. ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ పురాతన కాలంలో. ఇప్పుడు మా ఇంట్లోనూ లేదు. పట్టు చీర మడే మా విజయకాయ ఆరేసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు ఉంచుకున్నారు. ఇంకా ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా. ఇప్పుడు ఈ పందా మనం చేయలేకపోతాం. పట్టు చీర అట్ట పెట్టుకోవటం, ఒకటి ఉతికి ఆరేసి పక్కన పెట్టుకుని అది కట్టుకోవటం, ఆ సమయానికి వాడుకోవటం, తర్వాత లేదు. ఇంకా అందులో పెట్టికోట్స్ వేసుకోవటాలు అవి మడికి పనికిరావు. ఇప్పుడు ఆ మడి ఈ మడి కలపలేం కదా అస్సలు. ఎందుకు వచ్చింది? ఎవరికి ఉందో వాళ్ళు చేస్తారు. మీరు శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకోండి. వాడేసినవి, విప్పినవి, తర్వాత ఏమో ఒకసారి కట్టి విడిచినవి కాకుండా ఫ్రెష్గా ఉతికి ఆరేసిన బట్టలు చక్కగా దండమించి తీసుకుని కట్టుకుని, శుభ్రమైన బట్టలు కట్టుకుని, ఒంటి నిండా బట్టలు ఉండాలి. పూజ చేసుకునేటప్పుడు అరకొర వస్త్రాలతోటి పూజ చేసుకోవద్దు. దీపారాధన చేయపోకండి. పద్ధతులు మంచివి కాదు. ఇప్పుడు దానివల్ల దేవుడు వచ్చి చూస్తాడు, అలాంటి ప్రశ్నలు వేయకూడదు. వాళ్ళకి తెలుస్తుందని. మరి తెలియనప్పుడు నువ్వు అసలు దీపం పెట్టడం ఎందుకు? కరెక్ట్ చెప్పావు. వాళ్ళకి ఏం తెలియపోతే నువ్వు దీపం పెట్టడం ఎందుకు, నైవేద్యం ఎందుకు? అవును, చూడ్డు దేవుడు, నువ్వు చూస్తావు కదా, నీకు తెలుసు కదా చేయకూడదు చెయ్యొచ్చు అని. నువ్వు ఏది చేయకూడదు తప్పు అని నువ్వు వింటావో అది చెయ్యొద్దు అసలు. నీలో ఒక ఆత్మారాముడు ఒకడు ఉన్నాడు కదా, వాడికి తెలుసు కదా సమస్తం.
నువ్వెవరిని మోసం చేస్తావు? నువ్వు చేసుకోలేకపోతావు కదా. అందుకని అనవసరమైన ఆలోచనలు చేయబోకండి. తడి బట్టలతోటి పూజా విధానాలు వద్దు, పనికిరావు. మడిబట్ట ఉంచుకునే అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మీకు అలవాటు లేకపోతే అది నేర్చుకుందామని చూడబోకండి. శుభ్రంగా ఉతికిన ఎవరి బట్టలు, పద్ధతిని వాళ్ళు ఫాలో మీ పద్ధతిని మీరు పాటించండి. ఉతికిన బట్టలు అంటే ఐరన్ చేసినవి కానీ రోలింగ్ నుంచి వచ్చినవి కానీ పనికిరావు. ఉతికిన బట్టలు అంతే. శుభ్రంగా ఉతికిన కాటన్ చీరలు అట్టు పెట్టుకోవచ్చు కదా. ఉమ్. ఓ చీర బ్లౌజ్ పెట్టుకోవటం, అటు పెట్టుకోవటము అయినా ఉంటాయి. ఉతికి రోజువారీ ఉతుక్కోమా జయ అవునండి, బట్టలు, అవునండి, అవును, ఉంటాయి. ఉతుకుంటాం కదా. కాస్త శ్రద్ధ వహిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫలానాది కట్టుకోవచ్చా కట్టుకోకూడదా అంటే ఎట్లా చెప్తాం? మీ ఇళ్లల్లో మీ పద్ధతులు ఉతికి శుభ్రత అనేది పాటించండి. బట్టల విధానం, ఒంటి నిండా బట్టలు ఉండాలనే విధానం ఒకటి చెప్పుకుంటున్నాం కదా. అవును. మిగిలిన విధానాలు మీవే. ఇప్పుడు నాతో అవుననిపించుకోవాలి, ఇంకోటితో కాదనిపించుకోవాలి, ఆలోచించద్దు. మనం సరైన పని చేస్తున్నామా లేదా అనేది మీకు మీరు సమాధానం చెప్పుకుని కావాల్సినట్టు చేసుకోండి అంతే. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే.